నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భూమి అనిల్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు. సరే ఏది చూసుకుంటే ఇప్పుడు ముసాయిదా అనే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు కొత్తగా. సో 6R చట్టాన్ని రద్దు చేసి సో అయితే 6R చట్టం ద్వారా ఇప్పుడు ముసాయిదా అనే చట్టం తీసుకొస్తున్నారు కదా. సో ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటిదాకా అదే మాట్లాడాము. 2020లో వచ్చిన చట్టాల్లో ఉన్న లోపాలను సవరించుకుంటూ రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ముసాయిదా చట్టం తయారైంది. 21 రోజుల పాటు ప్రజల అభిప్రాయం వచ్చిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయితే అది చట్టం అయిపోతుంది. 2020 చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో, పార్టీ బిల్లు సమస్యల పరిష్కారం కాకపోవటం, 18 లక్షల మందికి పాస్బుక్లు రాకపోవటం, రికార్డు పరిష్కారం కోసం కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం, ఇవన్నీ లేకుండా కొత్త చట్టంలో అప్పీల్ రివిజన్ మెకానిజం ఉంది, పార్టీ బిల్లు సమస్యలకు పరిష్కారం ఉంది. అదేవిధంగా ఎప్పుడు లేనట్టుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలాలు కూడా సర్వే చేసి రికార్డు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కేంద్రము ఏదైతే భూ పరిపాలన సంస్కరణ చెప్తుందో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మెరుగైన ఒక ప్రొవిజన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. ఇది ఒక చట్టం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇతర చట్టాలలో కూడా మార్పు చేర్పులు చేసి అన్ని భూ చట్టాలను కలిపి ఒకే చట్టం కూడా తెస్తామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ఆ విధమైన మార్పులు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మండలంని కూడా తీసుకుని అక్కడ ఉన్న తెలుసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎంతవరకు వచ్చేసారు? ఒక యాచారం మండలం ఇప్పటికే 3 నెలల ఎక్సర్సైజ్ అయిపోయింది. నల్గొండలో కార్యక్రమం మొదలవుతుంది. అంటే చట్టం అమలు రాకముందే కష్ట నష్టాలు తెలుసుకోవడం కోసం ప్రాజెక్టు యాచారంలో ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. నల్గొండలో ఇంకో 2-3 నెలలు పడుతుంది. ధరణి పెట్టారు గతంలో కూడా. ఇప్పుడు ఆ ధరణిలో ఉన్న సమస్యలకి ఇవన్నీ అవుతాయా సార్? ఇప్పుడు ఏదైతే ముసాయిదా చట్టం లేకుండా అయితే ఏం కాదు కదా, ప్రయత్నం అయితే చేయాలి కదా. ధరణి సమస్య పరిష్కారం కావాలంటే చట్టంలో మార్పు కాకుండా ఏమీ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చట్టం మారుతుంది. చట్టం మారిన తర్వాత కూడా పరిపాలన మార్పులు వస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ. సారీ.